మిషన్లో ఒక రంపం, హ్యాండ్ సెకండ్ హ్యాండ్ లిఫ్టింగ్ అనమాట, కటర్ అనమాట. హ్యాండ్లు సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను. ఒక మిషన్తో కలిపి నాకు 10,000 అయింది, ఒక 15,000 అయింది మహా అయితే మిషనరీ మొత్తం. అలా చేశాను అనమాట. అలా అలా కొంచెం కొంచెం డెవలప్మెంట్ అవుతూ ఒక్కొక్క సోఫా తయారు చేశాను అనుకోండి. దాంట్లో ఏమన్నా ₹1 మిగిలితే దాంట్లో ఒక వస్తువు ఏదన్నా కొంటాం, ఎయిర్ గన్లు ఒకటి కొనుక్కొని నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. అన్నీ నేను ఒక్కసారి పెట్టుబడి పెట్టుకోవాలి, ఒక్కొక్కటి నిదానంగా ఒక్కొక్క వస్తువు కొనుక్కున్నాను. థ్యాంక్ యూ. ఒక్కొక్క వస్తువు మన దగ్గర ఒక ₹100 ఉందనుకోండి, ఒక సుత్తు కొనుక్కోండి. ₹150 ఉందనుకో, ఒక రంపం కొనుక్కొని పక్కన పెట్టుకోండి. ఒక ₹450 ఉందనుకోండి, ఒక స్టాప్లర్ కొనుక్కోండి. నిదానంగా డబ్బులు అనుకో, 3,000 4,000 సెకండ్ హ్యాండ్లో 31K గుర్తుపెట్టుకోండి. షేలా కానీ తర్వాత సుగునా కానీ 31K అంటే మీకు ఇప్పుడు అవి చాలా తక్కువ రేటుకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా చైనా మిషన్లు వచ్చేసింది. జాక్ H2 అని, జాక్ 90S అని ఇలాగ వచ్చేసినాయి కదా సెన్సార్ మిషన్లు. అవి వచ్చిన నుంచి డిమాండ్ తగ్గిన వీటికి. ఇవి సెకండ్ హ్యాండ్లో మీకు 2,500 కాడి నుంచి 3,000 దాకా ఉంటాయి. ఇలాంటి సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని మిషనరీ పెట్టుకొని ఒక సింగిల్గా ఒక స్క్వేర్ మోడల్ సోఫా ముందు సింపుల్గా ఉన్నది తయారు చేయడం, ఒక్క రోజులో అవచేయకుండా నిదానంగా ఒక ఫ్రేమ్ ఎలాగా స్కిల్టన్ ఎలా తయారు చేసుకోవాలి, స్కిల్టన్ తయారు చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. నేను వీడియో కాల్లో చాలామంది కూడా గంటల కొద్దీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లైవ్లో. నేను ₹1 కూడా తీసుకోకుండా నైజీరియాలో ఒక అతను నాకు వీడియో కాల్ చేసి ఇక్కడ ఎలా చేయాలని, నాకు ఇంగ్లీష్ రాకపోయినా సరే జస్ట్ మెజర్మెంట్లో 21.3 ఇంచెస్ 23.5 ఇంచెస్ ఇలా పెట్టండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఫ్రేమ్లు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ₹1 కూడా నేను తీసుకోకుండా గంటల వాట్సాప్ వీడియో కాల్లో నేను మాట్లాడిన రోజు చాలామందికి కడపలకు కూడా వీడియో కాల్లో నేను ఫ్రేమ్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నా మిమ్మల్ని నమ్ముకొని ఏదో చిన్న షాప్ పెట్టామన్నా, కానీ మాకు అర్థం కావట్లేదన్నా, ఈ ఫ్రేమ్ ఇక్కడికి మాకు తెలియట్లేదు అంటే నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఒక ప్లేవుడ్ ఇలా కట్ చేయ బ్రో, తర్వాత వుడ్ ఇలా కట్ చేయ బ్రో అని చెప్పి సింపుల్గా. మళ్ళీ అర్థం కాకపోతే బుక్ మీద రాపించుకున్నామని, బుక్ మీద రాయించుకోండి అని చెప్పేవాడిని. నాకు కేవలం తెలుగులో సపోర్ట్ లేకపోవడం మూలంగానే నా ఛానల్ ఈరోజు వెనక్కి పడిపోయింది అనమాట. షేర్లు చేయరు, లైక్లు సరిగ్గా చేయరు. దాని మూలంగా నేను మన వాళ్ళని ఏం అనలేను. ఏం చేస్తాం, బయట వాళ్ళు చూస్తున్నారు నా వీడియో. హెయిర్ ట్యాంకర్ అనేది ఎంత కాస్ట్ ఉంటుందంటే బ్రో మంచిది, చాలామంది 50,000 40,000 పెట్టి కొంటారు. అసలు ఏం అవసరం లేదు. 220 పౌండ్స్ ఎయిర్ కంపాస్టర్ 1/2 ఇంచెస్ సరిపోద్ది. 1/2 ఇంచ్ మోటార్తో వస్తుంది. సుగునా మోటార్ ఉంటుంది, అదే సిమ్మని చెప్పాలి. సుగునా మోటార్ ఏంటంటే మన కాపర్ వేర్తో వస్తుంది అన్నమాట, రాగి వేర్తో స్ట్రాంగ్గా ఉంటుంది. 220 పౌండ్స్ పెద్ద 2 గన్లు వాడుకోవచ్చు, చిన్న 4 గన్లు వేసుకోవచ్చు. ఎక్సలెంట్. కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ కాలిద్ది, ఎక్కడికైనా సరే తీసుకెళ్ళచ్చు దాన్ని. 220 పౌండ్స్ చైనా మిషన్ అసలు కొనుక్కోకండి, కంప్లైంట్ వచ్చిందని చేయండి. నేను కొని 3 సంవత్సరాలు అవుతుంది. 220 పౌండ్స్ ఇంతవరకు నేను ఇంజిన్ ఆయిల్ కూడా మార్చలేదు, అంత బాగా వర్క్ చేస్తుంది. మన ఇండియన్ మోడల్స్ తీసుకోండి, ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. కాస్ట్ ఎంత అంటే మహా అయితే మీకు 24,500 కాడి నుంచి 27,000 వరకు ఉంటుంది అంతే. ఇంకా అంత మించి ఇంకెక్కువ ఇవ్వాల్సిన అవసరం. వాళ్ళు చెప్తారు 30,000 40,000 చెప్తారు, వాళ్ళు చెప్పాలి. మనం 220 పౌండ్స్ అంటే మేము తీసుకున్నాము 25,000 తీసుకున్నామంటే ఒక ₹1,000 అటు ఇట్లు బేరమాట తెచ్చుకోవాలి. దానికి సంబంధించిన కొన్ని ఎయిర్ కంట్రోలర్ కూడా ఉంటాయి, ఎయిర్ కంట్రోలర్ కూడా తీసుకోండి. ఎయిర్ కంట్రోలర్ అంటే ఇప్పుడు ఒక పెద్ద గన్ బిగించామంటే దానికి 110 కానీ 90 కానీ పవర్ ఉండాలి, అంటే ఎయిర్ వదలాలన్నమాట. దానికి చిన్న గన్లకి అంత వదలకూడదు. దానికి ఎంత అంటే 40 కానీ 50 లోపల వదలాలి చిన్న గన్లకి. అప్పుడు ఎయిర్ మన అడ్జస్ట్మెంట్కి ఇస్తాడనమాట. ఎయిర్ గన్లకి ఏంటంటే డైరెక్టర్ కంపాషన్లో ఉంచి డైరెక్టర్గా మనం ఇచ్చుకోవచ్చు పెద్ద గన్లకి. చిన్న గన్లకి ఏంటంటే కంట్రోల్లోంచి ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి గన్లు అనేది చాలా డేంజర్ అనమాట. అంటే ఎప్పుడు ప్రమాదం జరగలేదు, బట్ ఏంటంటే అలా జరగదని చెప్పేసి మనం అజాగ్రత్తగా ఉండకూడదు అనమాట. చిన్న గన్లకు కూడా ఫుల్ ఎయిర్ ఇవ్వచ్చు, కాకపోతే అంటే తట్టుకోలేదు, తొందరగా కంప్లైంట్లు వచ్చేస్తాయి. అందులో రాడ్ అనేది బెండ్ అయిపోద్ది. నేను ఇప్పుడు తీసుకున్నాను 3 సంవత్సరాల పైన అయిపోయింది, నాది ఒక్క గన్ను కూడా రిపేరింగ్ రాదు. నేను వారానికి ఒకసారి ఆయిలింగ్ చేస్తాను అంతే. అంటే ఏం ఆ నిప్పుల దగ్గర తుప్పట్టకుండా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అంతే. లాస్ట్గా ఒక వీడియో పెట్టాను బ్రో, అది చూడండి, నచ్చితే అందరికీ షేర్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి.
నా దగ్గర అన్ని మోడల్స్ చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి.